దావీదు తన జీవితంలో దేవుడు నెత్తి మీద చేయబెట్టి రాజు అవుతామనంటే సౌలు ఏమో వెనకాల ఇటుచుకు తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? తల్లిదండ్రులు అందరం వదిలేసి కొంతమంది బంధువులు ఉంటే జీపు అరణ్యమని ఫిలిప్పీల దేశమని అటు ఇటు పారిపోతున్నాడు ఆయన. ఆడకు పారిపోతే ఆడకు కూడా వచ్చి అక్కడ కూడా చంపాలని చూస్తున్నప్పుడు ఒకరోజు దావీదుకి సౌలు దొరికేశాడు. సౌలు దొరికేసినప్పుడు దావీదు ఏమన్నాడు చెప్పండి? దావీదు ఏమంటున్నాడు సౌలు దొరికేసినప్పుడు? సేవకుడు చెప్పాడు, అయ్యా ఇప్పుడే దొరికేశాడు, నీకు చంపేయచ్చు కదా, అయిపోద్దిగా సినిమా. అవునా కదా? ఇప్పుడు రోజు తెల్లారితే ఏంటి ఆయన పరిస్థితి? దావీదు అన్నీ పట్టుకుని కుండలు అన్నీ పట్టుకుని ఏం చేయాలా? అక్కడ పోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడ సోలు వస్తాడో చంపేస్తాడో తెలియదు. మళ్ళా ముందుకు వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉంటాడు. ఆ 2 రోజులు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలా? ఈ బాధలన్నీ ఎందుకు? చంపేచ్చగా. శత్రు దొరికేశాడు. ఆయనకి కాపు కాసే వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అది సేవకుడు కూడా చెప్పాడు, ఒక్క దెబ్బెత్తే అయిపోద్దా నీకు, బాధ అంతా స్మాష్ అయిపోద్ది అంతే. ఒక్కటే అవకాశం దొరికింది పోరాటంలో. కానీ ఏం చేశాడు ఆయన? అబ్బే మన పోరాటం ఎలాంటి పోరాటం అన్నాడైనా? విశ్వాస సహితమైన మంచి పోరాటం ఉండాలన్నాడు. ఆమెన్ హల్లెలూయా. అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అవకాశం దొరికింది, కానీ దేవుడు అభిషేకించిన ఈ సౌలు నేను చంపకూడదు. దేవుడే చూసుకుంటాడయా, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఇటువంటి మంచి విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడినప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే ఆ సౌలుని తప్పించి దావీదుని మరి ఆ దేశానికి రాజుగా నియమించాడు అనమాట. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా మంచి పోరాటాన్ని పోరాడాలి. ప్రతి విశ్వాసి కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో ఎదురయ్యే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని చూసి భయపడిపోకూడదు. విశ్వాసంలో ఎదగాలి. కాబట్టి ఆ విశ్వాసంలో ఎదగాలి అంటే మన దేహం మన మీద దాడి చేస్తూ ఉంటుంది. మన దేహం మనల్ని భయాందోళనకు గురి చేస్తుంది.